4 డేస్ హాలిడేస్ వచ్చినాయి. అందరూ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారే. అందరూ నానమ్మలు అమ్మమ్మల ఊర్లకి వెళ్ళిపోయారా? ఉగాది పండుగ బాగా చేసుకున్నారా? నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు వెళ్ళానో ఈ వీడియోలో చెప్తాను. కొంచెం లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మా అమ్మమ్మ వాళ్ళకి 700 తొక్కుడు లడ్డు ఆర్డర్ వచ్చింది. అందుకనే ఉగాది కన్నా ముందు రోజు వెళ్ళాను. అదంతా నేనే చేయడానికి వెళ్ళాను అనుకోకండి. మా అమ్మమ్మ వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం వెళ్ళాను. నా హెల్ప్ అక్కడ ఎంత ఉంటుందో తెలుసా? సముద్రంలో కాకి షిట్ అంత ఉంటుంది. మనం జస్ట్ అటు ఇటు తిరగడం వరకే. మేజర్ పని అంతా మా తాతగారిది. టైం చూసారా ఎంత అయిందో? పిఎం అనుకున్నారు, ఏఎం. తెల్లవార్లు అక్కడ లడ్డు చేస్తేనే గానీ కంప్లీట్ అవ్వలేదు. మీలో ఎవరికైనా తొక్కు లడ్డు అంటే ఏంటో తెలుసా? ఆ లడ్డు టేస్ట్ ఎంత బాగుంటుందో చేయడం అంత కష్టంగా ఉంటుంది. జంతుకులు వత్తాలి, పిండి చెయ్యాలి, ఆ పిండిని పాకం పట్టాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే పాకం పట్టాక ఆ లడ్డు షైనింగ్ కోసం తిప్పే తిప్పలుంటాయి చూడండి. రోకలి బండితో తిప్పుతూనే ఉండాలి టైట్ అయ్యే వరకు. అబ్బా చేతులు పడిపోతాయి. మా తాతగారు అసలు ఎంత ఓపికగా తిప్పారో. ఈ లడ్డు ప్రిపేర్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడంటే మిక్సీలు వచ్చాయి కానీ అప్పట్లో తొక్కుడు లడ్డు చెయ్యాలంటే జంతికలు చేసి వాటిని పిండి చెయ్యాలంటే రోట్లో వేసి కొడుతూనే ఉండేవారంట. ఆ జంతికలు మెత్తగా పిండి అయ్యే వరకు. మీకు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపించాను కానీ మా తాతగారు చాలా కష్టపడ్డారు. ఇంకా నెయ్యి విషయానికి వస్తే ఇంత అంతా సరిపోదు, పోస్తూనే ఉండాలి. నేతి మిఠాయిలు ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ స్వీట్ అని చెప్పొచ్చు. లడ్డూలు ప్యాక్ చేయాలంటే బాక్సులు కావాలి కదా, అందుకని ఇక్కడ బాక్సులు సెట్ చేస్తున్నాం. 1/2 కిలో బాక్సెస్ కొన్ని, 1/2 కిలో బాక్సెస్ కొన్ని. మామూలు బూందీ లడ్డు అనుకోండి, ఒకేసారి పాకం పట్టేసుకొని లడ్డు చేసేసుకోవచ్చు. దీనికి అలా కాదు, కొంచెం కొంచెం క్వాంటిటీతో చేయాలి. అందుకే ఎక్కువ టైం పట్టేసింది. తొక్కుడు లడ్డుని మంచి షేప్ కి తీసుకురావడం కూడా ఒక ఆర్ట్. అది నాకు దీన్ని చూసాకే అర్థమైంది. మన హస్తం కూడా పడింది. ట్రై చేసాము కానీ రాలేదు. మా తాతగారికి ఫినిషింగ్ సరిగ్గా లేకపోతే అది ఎంత బాగున్నా సరే పక్కన పట్టేస్తారు. మనం చేసిచ్చే పిండి వంటలు చూపులకే సగం కడుపు నిండిపోవాలి అని అంటారు. నేను చేసే చూసారనుకోండి, పూర్తిగా దాని మీద విరక్తి కలిగి తినాలని కూడా అనిపించదు. అలా ఉంటాయి మన పనులు. ఎలా అయితేనే సక్సెస్ఫుల్ గా తెల్లవార్లు కూర్చొని లడ్డూని ప్రిపేర్ చేస్తారు. ఇంకా వెయిట్ చెక్ చేసుకుని బాక్స్ లో సెట్ చేసేసి ఆర్డర్ ఇవ్వడానికి రెడీగా పెట్టేశారు. మనం ఏదో అనుకుంటాం కానీ వంటల బిజినెస్ చాలా కష్టం. ఊరికే చూసి వెళ్ళిపోకుండా వెళ్తూ నా వీడియోకి ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి.